ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం బాగుంది, పర్వాలేదు. అది గతంలో కంటే ఈ మాసం కొంచెం పర్వాలేదు. గతంలో కాస్త ఇబ్బంది పడ్డారు, బాధలు పడ్డారు, కానీ ఆ ఇబ్బందులు బాధలు ఇప్పుడు మబ్బు విన్నలు విడిపోయాయి. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయమ్మా. అలాగే గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఎవరైనా ఉంటే ఇప్పుడు కలుసుకోవడానికి అవకాశం ఉంది. మీ సంతానం బాగుంటుంది, బంధుమిత్రుల యొక్క ఆదరణ మీకు లభిస్తుంది. అలాగే రక్త సంబంధీకులతో కూడా మంచి ప్రేమగా ఉంటారు. అలాగే ఆర్థికంగా బాగుంటుంది ఈ మాసం. మీకు ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి, భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. వాహన యోగం కనిపిస్తుంది ఈ మాసం. మీకు పాత వాహనం, మీ కొత్త వాహనం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే శుభకార్యాలకు హాజరవుతారు. శుభమూలక ధనం ఏమవుతుంది. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తున్నాయి. ఇక ఈ మాసం మీకు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుందమ్మా. పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. మంచి అవకాశం, మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు. మంచి సువర్ణ అవకాశాలు. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపుంటారు, మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ మాసం మీరు కొన్ని బాధ్యతలు పడతారు, కొన్ని పదవులు స్వీకరిస్తారు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, మీ పనులు పూర్తి చేసుకుంటారు. అలాగే ప్రభుత్వం సంబంధించిన పనులు కూడా మీకు పూర్తవుతాయి. అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. ఏదైనా సరే మీరు ఈ మాసం చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు, ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. ఎందుకంటే గతంలో మీరు దెబ్బ తిని పడి ఉన్నారు కాబట్టి కొన్ని అనుభవం గుణపాఠం నేర్పింది. అందువల్ల మీరు చాలా ధైర్యంగా ఉంటారు, కంగారు పరిశ్రమ పడేది లేదు. ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. ఇక రాజకీయ నాయకులకు బాగుందండి ఈ మాసం. మీకు చాలా బాగుంది. ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు, మంచి ప్రజలకు మంచి సేవ చేస్తారు, మీకు సన్మానాలు జరుగుతాయండి. ఇక సినిమా టీవీ రంగం వరకు బాగుందండి. మీకు మంచి గుర్తింపు వస్తుంది మీకు. అలాగే మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, సద్వినియోగం చేసుకోండి. అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, వ్యాపారం చక్కగా సాగుతుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉన్నాయి. అలాగే శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసే వారు కూడా జాబ్ వస్తుంది, ప్రయత్నం చేసుకోండి. ఇక చదువుకునే విద్యార్థులకు బాగుంది, చక్కగా చదువుతారు, ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు. వివాహం కానీ అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి, ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇకపోతే ఈ యొక్క నవంబర్ మాసంలో మకర రాశిలో చేసుకున్న పరిహారాలు ఏంటి అంటే, ముఖ్యంగా మీరు శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవాలి శనివారం రోజున. శని భగవానికి తైలాభిషేకం శనివారం చేయించుకోవడం. ఒకసారి కిలోపావు నల్ల నువ్వులు, నల్లటి వస్తువులు మూట కట్టి 5 గంటలకు దానం చేయండి. అలాగే భిక్షగాలికి దానం చేయండి, కుక్కలకి ఆహారం పెట్టండి, గోమాతకి గడ్డి తినిపించండి. ఇక ముఖ్యంగా ఈ మాసం స్పెషల్గా కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజున చాలామందికి, కొంతమందికి కార్తీక నోవు వ్రతాలు ఉంటాయి. అలా ఆనవాయి లేని వారికి తప్పనిసరిగా సత్యనారాయణ వ్రతం చేయించుకోండి పౌర్ణమి రోజున, దేవాలయాలు కానీ మీ ఇంట్లో కానీ. దీనివల్ల ఏంటంటే మీకు శుభాలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి. ఇక రెండో విషయం, ఈ మాసంలో మీకు, ఈ నవంబర్ మాసంలో మీకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చింది. చక్కగా అందరూ కూడా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. అలాగే జంట నాగులు కనిపిస్తే పాలు పోయండి. నాగపుట్ట ఉంటే నాగదేవతకి పాలు పోయండి. దీనివల్ల వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది,
వివాహ దోషాలు తొలుగుతాయి, సంతాన దోషం తొలుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం అయ్యి సంతానం ఉన్న వాళ్ళు భార్యాభర్తలు కీచినట్లు తగ్గుతాయి, ప్రేమ అభిమానంగా ఉంటారు. ఇక మూడో విషయం, ఈ మాసంలోనే మీకు కాలభైరవ అష్టమి వచ్చింది. కాలభైరవ స్వామి పూజ చేసుకోండి. కాలభైరవ అష్టమి అష్టకం ఉంటుంది, అష్టకం 8 సార్లు చదువుకోండి చక్కగాని. దగ్గరలో కాలభైరవ స్వామి గుడి ఉంటే అభిషేకం చేయించుకోండి, పూజ చేయించుకోండి. అయ్యా గురుగారు మాకు దగ్గర లేదు, మా పరిస్థితి ఏమిటి అన్నవారు శివాలయం వెళ్ళండి, శివాలయాలు అభిషేకం చేయించుకోండి. అలాగే ముఖ్యంగా ఆ రోజు కుక్కలకి ఆహారం పెట్టండి, పెరుగన్నం పెట్టండి, బిస్కెట్ పెట్టండి, బ్రెడ్ పెట్టండి. భగవన్నామస్వామిని ఎక్కువ చేసుకోండి. అలాగే మూగజీవుడికి ఆహారం పెట్టండి, మూగజీవుడికి ఆహారం పెట్టండి. ఇక ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా పఠనం చేయండి, లేదా హనుమాన్ దండకం చదువుకోండి, సరిపోతుంది. అందువల్ల మీరు ఏమీ భయపడాల్సిన పని అయితే లేదు, రాదు. చక్కగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీ పనులన్నీ సక్సెస్ అవుతారు. మీకు బాగుంటుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభమస్తు.